హలో ఎవ్రీవన్, మనం డిస్కస్ చేసుకున్నట్టు కెరియర్ గ్యాప్ వాళ్ళకి చాలా కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. వాటిల్లో మనం ఫస్ట్ చూస్ చేసుకోవాల్సిన కోర్స్ అనేది ఏది మీరు చేసుకోవద్దు. ఎందుకనంటే మీ యొక్క క్యాపబిలిటీ ఏంటిది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే సార్ మేము కోడింగ్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాము, సార్ మేము కోడింగ్ అనేది సరిగా చేయలేము అని 2 కేటగిరీస్ ఉంటారు మనకి. అంటే కొంతమంది కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొంతమంది నాన్ కోడింగ్ అంటే తక్కువ కోడింగ్ ఉన్న వాళ్ళు జాబ్స్ అనేది చూస్ చేసుకోవాలి. అంటే ఓకే నేను కోడింగ్ చేయగలను, ఓకే కోడింగ్ మీద మంచి ప్యాకేజీ కావాలి అనుకున్న వాళ్ళకి అయితే మీకు నేను కొన్ని కోర్సెస్ సజెస్ట్ చేస్తాను. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటి అనేది అంటే మీరు ఫుల్ స్టాక్ కోర్సెస్ అండి. ఇప్పుడు మీకు జావా ఫుల్ స్టాక్ కానీ లేదా .NET ఫుల్ స్టాక్ కానీ ఇలా మీరు అంటే జావా విత్ AWS లేదా .NET విత్ AWS ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మీకు 3 ఇయర్స్కి అట్లీస్ట్ 12 lakhs ప్యాకేజీ, 4 ఇయర్స్కి అయితే 16 lakhs ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు సార్ అసలు నా కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు, నాకు కోడింగ్ అనేది రాదు, ఇలాంటి వాళ్ళకైతే లో కోడింగ్ జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి మార్కెట్లో. వాటిల్లో కూడా మనకి ప్రజెంట్ ఏది ట్రెండ్లో ఉంది, ఏది తక్కువ కోడింగ్లో ఉంది అనేది చూసుకుంటే ఇప్పుడు మనకి డెల్ భూమి అనేది తక్కువ కోడింగ్తో ఎక్కువ జాబ్స్ అనేవి బయట మార్కెట్లో ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ 95% అనేది డెల్ భూమి అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అనేది, ఇక్కడ 5% మాత్రమే మనకు కోడింగ్ ఉంటుంది. కాబట్టి కోడింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే విత్ మంచి ప్యాకేజ్ తోటి డెల్ భూమి అనేది ప్రజెంట్ చాలా మంచి గుడ్ చాయిస్ అనేది వీళ్ళకి. దీనితో పాటు నేను చెప్పేది ఎవరైనా కోడింగ్ వచ్చిన వాళ్ళైనా నాన్ కోడింగ్ వాళ్ళైనా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకునే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయటం. చాలామంది కోర్స్ నేర్చుకుంటారు, ఆ నేర్చుకునే కోర్సు ఒక 1 వీక్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలామంది. తర్వాత ఆ కోర్స్ అనేది వాళ్ళకి అర్థం కాక అది స్కిప్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ డే 1 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. డైలీ మీరు మార్నింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు కోచింగ్ తీసుకునే ప్లేసెస్ ఎక్కడైనా సరే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ అట్లీస్ట్ 5:30, 6 దాకా అక్కడే స్పెండ్ చేస్తా. ఓకే ఈ టాపిక్ మీద ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగవచ్చు, మనకి ఏం తెలీదో దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గూగుల్ సెర్చ్ నుంచో లేదా ChatGPT ఇలా డిఫరెంట్ టూల్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాటిలో ఉన్న డౌట్స్ అన్నీ ఒక నోట్స్ మీద రాసుకొని మీరు క్లాసెస్లో మీ యొక్క లెక్చర్ని దాని గురించి అడిగి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. దానితో పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలామంది కోడింగ్ అనేది దే కెన్ ఏబుల్ టు రైట్ ద కోడ్. కెరీర్ గ్యాప్ రావడం వల్ల కొంతమందికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దే నో ద ఆన్సర్, అంటే ఏం చెప్పాలో వాళ్ళకి తెలుసు, దాన్ని ఇంగ్లీష్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవటం కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ అవుతుంది. అంటే ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి డే 1 నుంచి మీరు థియరిటికల్గా యాజ్ వెల్ as ప్రాక్టికల్గా అంటే మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి, దాన్ని ఒకవేళ ప్రాక్టికల్ రాయమంటే మనం ఎలా రాయాలి, రెండింటికి మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా అయితేనే మీకు జాబ్ వస్తుంది. థర్డ్ థింగ్ అనేది మీరు చూపించే చాలామంది కోర్సెస్ అనేది నేర్చుకుంటారు అక్కడ, కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సార్ మేము జాబ్ చేయగలమా, ఎంత కెరీర్ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ చాలామంది ఫ్రెండ్స్ అనే వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇంటర్వ్యూ చాలా స్ట్రిక్ట్గా ఉండేవి, డాక్యుమెంట్స్ అనేది మీకు అవ్వట్లేదు, ఇలాంటివన్నీ మర్చిపోండి. ఫస్ట్ మీరు కోర్స్ ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడతారు మాత్రమే చేయండి. వన్స్ మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత జాబ్ ఏం చేయలేదో నేను చెబుతాను మీకు. అంటే ఎక్కడ మీరు జాబ్స్ అప్లై చేయాలి, ఏ పోర్టల్లో మీకు జాబ్స్ అప్లై చేయాలి, మీకు తొందరగా జాబ్స్ రావాలంటే మీరు ఎలా అంటే IT ఎంప్లాయ్ అంటే టీమ్ మెంబర్స్ అంటే రిక్రూటర్స్తో కానీ లేదా HRస్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది నేను డెఫినెట్లీ మీకు గైడ్ చేస్తాను. మీరు కాన్ఫిడెన్స్గా మీరు నేర్చుకునే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే కష్టపడితే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. చాలామంది జాబ్ అనేది చాలా టఫ్ అంటారు, జాబ్ రావడం చాలా కష్టం అంటారు. కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఏదో ఒక కంపెనీలో మీకోసం ఒక సీట్ అనేది అలొకేట్ అవుతుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే
మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మన హార్డ్ వర్క్ చేయకుండా జాబ్ కావాలంటే ప్రజెంట్ చాలా కష్టంగా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఎవరికైనా ఏంటంటే, డూ హార్డ్ వర్క్ దెన్ విల్ గెట్ ద జాబ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఆన్సర్స్ అనేవి ఎలా చేస్తున్నారు, ఓకే తన ప్రాక్టికల్గా ఆన్సర్ చేస్తారా లేక థియరిటికల్ ఏదో చదివి వచ్చి ఆన్సర్ చదువుతున్నారా అనే విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెక్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే డే 1 నుంచి ప్రాక్టీస్ చేసి డే 60 దాకా ఎంత ఎఫెక్ట్ పెడితే అంత తొందరగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.